చేసిండు. రోడ్ రోలర్ గుర్తు, చపాతీ మేకర్ గుర్తు, సబ్బు పెట్టె గుర్తు పెట్టిండు. ఎవరైనా ముసలోళ్ళు అంతా కారే అంటారు కదా, ఆ కారు అనుకొని ఆ రోడ్ రోలర్ కొత్తుడో చపాతీ మేకర్ కొత్తుతే కొన్ని ఓట్లు ఏమైనా సిక్కిపోతాయా, నేను గెలవపోతానని ఓ దింపుడు గల్ల మాసింది రేవంత్ రెడ్డికి. ఇంకా ఆయనకే తెలివి ఉందా, మనకు లేదా? కారు పక్కన మాగంటి సునీతమ్మ ఫోటో ఉంటది. సునీతమ్మని చూడండి, పక్కనే కారు చూడండి, పైకేలి 3వ నంబర్ కారు గుర్తు మీద మనం ఓటేసి సునీతమ్మను, ఒక ఆడబిడ్డను, మీ తోబుట్టును దీవించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. అయితే కాంగ్రెస్ వాళ్ళు అక్క చెల్లెల ఓట్లన్నీ అటే పోయేటట్టున్నాయి. ఎందుకంటే అన్నేగా పెట్టిండు. కేసీఆర్ కిట్టువాయ్, బతుకమ్మ చీరలువాయ్, మహాలక్ష్మి పథకం ఇయ్యపాయ్, స్కూటీలు ఎగబెట్టే, తులం బంగారం ఎగబెట్టే, ఏ అక్క చెల్లె వేసేటట్లేదని ఇప్పుడు చీరలు వంచుతురట. ఓటుకు 5,000 ఇస్తారట. ఇక మరి గా చీరలు 5,000 కడుపులో పెట్టాయా చెల్లె? మహాలక్ష్మి వస్తే ఎంత రావాలి మీకు? 2 ఏళ్ళు అంటే 60,000 రూపాయలు రావాలి. బిడ్డ అయ్యాలి 5,000 వంచుతావు, ఇంకా 55,000 బాకీ నువ్వు అవి తీసుకురా అని చెప్పాలి. ఇంకా 55,000 ఇవ్వమని అడగాలి. అది కూడా గమ్మత్తున్నది. నిన్న నేను అటు పోయింటి, వెంగళరావు నగర్ పోతే 5,000 వంచిరట. అదే విధంగా అటు బోర్బండ పోతే 6,000 వంచిరట. మరి మీ దగ్గర ఎంత వంచారో నాకు తెలియదు. ఒకడ సీరలట ఈడెంత, ఈడ 2,500 ఇచ్చిరా. మరి ఏంటంటే సగం మింగిరైంది కాంగ్రెస్ వాళ్ళు. మరి ఒక 6, ఒక 5, ఒక 2,500 అంటే ఈడ లోకల్ కాంగ్రెస్ వాళ్ళు మింగినట్టున్నారు. అంతేనా? సరే, ఎవరు మింగితే ఏమున్నది కానీ మనం ఒకటే ముచ్చట, బిడ్డ మాకు రావాల్సినవి, మాకు మహాలక్ష్మి కింద 60,000 రావాలి. నువ్వు ఎంత ఇచ్చినా మిగతా బాకీ అడుగురి, అవి ఇచ్చినాకనే ఇస్తామని చెప్పాలి. ఎందుకంటే 60,000కు నెలకు 2,500 ఇస్తే 2 ఏళ్ళకి ఎంత అవుతుంది? 60,000 అవుతుంది. ఇంకో ఆ చెల్లె ఇంట్రెస్ట్ కూడా యాడ్ చేస్తుంది, మిత్తి కలపాలట. సో ఇవన్నీ బాగా ఆలోచించండి.